అండి ఈ రోజు నేను మందికి అల్కాపూర్ టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 23 దగ్గరలో మనకి ఒక అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. G+5 అపార్ట్మెంట్ ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా అందంగా ఉంది. సో మనం ఇప్పుడు ఇది చూసుకుందామండి. ఇది వెరీ నియర్ బై ఉందండి, మన మెయిన్ రోడ్ కి వెరీ నియర్ బై ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ చూస్తున్నారు కదా, వెహికల్ మూవ్మెంట్ కూడా ఎలా ఉంది. రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్ అండి ఇది చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఏరియా అండి. ఆల్రెడీ లివింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కార్ పార్కింగ్స్ కూడా చూసుకోండి, అలొకేట్ కూడా చేసేసారు ఎక్కడక్కడ. సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ కి చుట్టూతా 8 ఫీట్ ఇచ్చారండి అరౌండ్ అపార్ట్మెంట్. ఇంకా పవర్ బ్యాకప్ కూడా ఇచ్చారండి. చూస్తున్నట్టయితే అక్కడ చూసుకోండి, పవర్ బ్యాకప్ కూడా ఇచ్చారు. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్. అండ్ ఏ బ్లాక్ అది వస్తుంది, బి బ్లాక్ ఇది వస్తుందండి. అండ్ ఇందులో ఏ బ్లాక్ కి వాచ్మెన్ రూమ్ ఉంది, బి బ్లాక్ కి వాచ్మెన్ రూమ్ ఉంది మీరు చూస్తున్నట్టయితే. అండ్ బ్లాక్ కి సపరేట్ గా లిఫ్ట్ కూడా ప్రొవిజన్ చేశారు. అక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారండి మిడిల్ లో. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. సో ఇప్పుడు మనం అవైలబుల్ ఫ్లాట్ చూద్దాం రండి. సో చూస్తున్నారు కదండి, ఇందులో ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ వచ్చాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది. ఇవి 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తుంది. లిఫ్ట్ కి అటు ఇటు ఉంటాయండి. మధ్యలోది 1033, ఇది 1153 SFT లో ఉంటుంది. మనకి ప్రజెంట్ ఈ సైడ్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ అవైలబుల్ లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది కార్నర్ ఉంటుంది కాబట్టి మంచి ప్రైవేట్ స్పేస్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్లాట్ చూసుకుందాం రండి. ఇది లివింగ్ ఏరియా అండి. మంచి స్పేసెస్ గా ఇచ్చారు. లివింగ్ ఏరియాకి అటాచ్డ్ సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు. మంచి ఓపెన్ స్పేస్ అండి. చుట్టూతా అన్ని అపార్ట్మెంట్స్ కూడా వచ్చేసాయి. సో ఇది చూసుకున్నట్టయితే వెరీ స్పేసెస్ ఇచ్చారండి ప్రతిదీను. ఇక్కడ డైనింగ్ ఏరియా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ అది వస్తుంది. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా, కిచెన్ కూడా చాలా నీట్ గా డెవలప్ చేశారండి. కన్స్ట్రక్షన్ లో మాత్రం ఎక్కడ తగ్గకుండా క్వాలిటీలో కానీ మెటీరియల్స్ లో కానీ మంచివి సెలెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీగా ఇచ్చారండి. అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్ ఇంకొక బాల్కనీ ఉందండి మనకి ఇక్కడ. సో డబల్ బెడ్రూమ్ లో 2 బాల్కనీస్ ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. సో ఇందులో మనకి 2 బాల్కనీస్ కూడా వచ్చాయి. అండ్ ఇది లివింగ్ ఏరియాకి కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కూడా చూసుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు, 14x12 SFT లో. అండ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే 4x8 SFT లో ఇచ్చారండి. వెరీ స్పేసెస్ వాష్రూమ్. వెంటిలేషన్ కూడా చూస్తున్నారుగా, వితౌట్ లైటింగ్ సన్ లైట్ తోటి ఇంత వెంటిలేషన్ ఉందండి. మీకు చుట్టూతో అన్ని అపార్ట్మెంట్స్ కూడా అయ్యాయి మీకు. అంటే ఫ్యూచర్ కూడా బ్లాక్ అయ్యి వెంటిలేషన్ తగ్గుతుంది అనే భయం కూడా లేదు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ ఫాదర్ బెడ్రూమ్, ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఇందులో కూడా చూసుకోండి మంచి వెంటిలేషన్ ఉంది. సో ఈ అపార్ట్మెంట్ గురించి, ఈ ఫ్లాట్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా నెంబర్ మెన్షన్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. I will give you more details.